ఈ ధర్నానికి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి ప్రతి జిల్లా నుండి కూడా మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాల నుండి సైతం లెక్క చేయకుండా ఎండను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ 4 నెలల నుండి జీతభత్యాలు లేకపోయినా ఆర్థిక సంక్షోభంలో కుటుంబాల్లో ఉన్నా సరే లెక్క చేయకుండా ఈ ధర్నా చౌక్ వచ్చి శాంతియుత నిరసన తెలియజేస్తున్నారంటే మా యొక్క కాంట్రాక్ట్ సిబ్బంది ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ సిబ్బంది ఎవరైతే మేము ఉన్నామో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ ఫార్మసీ ఆఫీసర్స్ అవ్వచ్చు, వివిధ టెక్నీషియన్స్ అందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖలో అంటే ఈరోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక్క రెగ్యులర్ విధానంలో ఒక్క పోస్ట్ కూడా మా వైద్య సిబ్బందిలో డాక్టర్స్ తప్పించి ఈ యొక్క కాంట్రాక్ట్ విధానంలోనే మిగతావన్నీ రిక్రూట్ చేస్తున్నారు తప్ప ఒక డాక్టర్స్ మాత్రం రెగ్యులర్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. అదే మన నుంచి విడిపోయిన తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని వేల పోస్టులు రెగ్యులర్ పోస్టులు అనేవి తీశారు. వాళ్ళతో పాటు మేము కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తరగతి గదుల్లో కూర్చొని చదువుకున్నాం. ఈ రోజు మా జీతాలు 38,000 32,000లో ఉండిపోతే వాళ్ళ యొక్క జీతాలు 80,000 90,000. వాళ్ళ యొక్క బెనిఫిషరీ అంతా కూడా రెగ్యులర్ జాబ్ పొంది చాలా హుందాతనంతగా వాళ్ళు బతుకుతున్నారు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో. కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఈ కాంట్రాక్ట్ విధానంపై ఇంతటి పగపట్టి మా యొక్క ఉద్యోగస్తులపైన ఎందుకు వివక్ష మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో మేము ఒక భాగమే. ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో నడుం బిగించి సంక్షేమం అని కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి అని కానీ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలి, విజన్తో ముందుకు తీసుకెళ్లాలని ఎంత కృషి చేస్తున్న ప్రభుత్వం మరి ఆ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నటువంటి ఆ ప్రజల్లో మేము ఒక భాగమే కాబట్టి మరి మా సంక్షేమం మా కుటుంబ అభివృద్ధి ఎవరు పట్టించుకుంటారు, మాకు ఎవరు అండగా ఉంటారు? మరి ప్రభుత్వం అండగా ఉండకపోతే మాకు ఎవరు అండగా ఉంటారు? ఎవరు మాకు న్యాయం చేస్తారు? ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇస్తామని ఎందుకని హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు? ముఖ్యంగా తెలియజేయాలంటే నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కానీ లేకపోతే ప్రతి ప్రభుత్వం కూడా ప్రభుత్వంలోకి వచ్చే ముందు హామీలు అనేవి ప్రతిసారి ఇస్తూ ఉంటారండి. గత ప్రభుత్వంలో కూడా కొన్ని హామీలు ఇచ్చినా సరే కొంతమేరకే రెగ్యులేట్ చేసినా సరే కొంతమేర వరకు కూడా చాలామంది చాలా కాలంగా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరం కూడా రెగ్యులర్ అవ్వలేదు. హామీలు ఎక్కడి వరకు పేపర్ వరకే ఉండిపోతున్నాయి. మళ్ళీ దానికోసం రెగ్యులరేషన్ గురించి కమిటీలు వేస్తున్నారు. ఆ కమిటీ కాలయాపన చేస్తుంది. ఆ కమిటీ నివేదిక మళ్ళీ సమర్పించే టైంకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, మళ్ళీ 5 సంవత్సరాలు కాలయాపన అవుతుంది. మా వయో పరిమితి అనేది ఇప్పుడు 50-60 సంవత్సరాల పైచిలకు వెళ్ళిపోయి కాంట్రాక్ట్లో సర్వీస్ చేసిన ఉన్నారు. ముఖ్యంగా మా స్టాఫ్ నర్సెస్ విషయానికి వస్తే నేషనల్ హెల్త్ మిషన్లో 10-15 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ కాంట్రాక్ట్లోకి వచ్చి మళ్ళీ 10 సంవత్సరాలు కాంట్రాక్ట్లో సర్వీస్ చేసి వయో పరిమితికి మించిపోయి కాంట్రాక్ట్ విధానంలో మగ్గిపోతున్నారు. మాకు కూడా చిన్న ఆశ ఉంటుంది, మాకు చిన్న ఆశయం ఉంటుంది. మా పేరు మీద ఒక సర్వీస్ రిజిస్టర్ ఉండాలి, మేము ఒక రెగ్యులర్ ఎంప్లాయీ ఉండాలి. మేము బ్యాంకుల చుట్టూ తిరగకుండా, మేము ఫైనాన్షియల్ చుట్టూ తిరగకుండా మాకు ఒకరు ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తాం, మీకు అవసరాన్ని ఇస్తాం, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తామని భరోసా ఇచ్చే విధంగా బ్యాంకులు మాకు కూడా ఒక రెగ్యులర్ ఉద్యోగం ఉండాలి. చాలామంది మాకు మీడియా మిత్రులు ప్రశ్నిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ తీస్తున్నారు, రైల్వేలో జాబులు తీస్తున్నారు, అక్కడ ప్రయత్నించవచ్చు కదా అని. మేము పుట్టిన ప్రదేశం, మేము పెరిగిన నేల, ఈ నేల మీద పుట్టి ఈ ప్రదేశంలో పెరిగి మేము ఎక్కడికో వీళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడున్న ప్రజలకు మేము ఆరోగ్య సేవ అందిస్తున్నాం. ఇక్కడ మా కోసం రెగ్యులర్ జాబులు ఉన్నాయి. మా రెగ్యులర్ జాబులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. కాబట్టి మాకు న్యాయం చేస్తారని, మా వంతుగా మీరు సహాయం అందించి మాకు అండగా ఉంటారని మీడియా మిత్రులకు కూడా మేము కోరుకుంటున్నాం. ఇంతటి సహకారం అందించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ ఈరోజు ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మాకు ఫిబ్రవరిలో సమస్య మొదలైందండి. నిధి పోర్టల్ అనేది అంతే ఎంత డేటా ఎలా నిక్షిప్తం చేయాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత అధికారులు నిర్లక్ష్యం వల్ల లేకపోతే దేనివల్ల మాకు అర్థం కావట్లేదు. కానీ కాలయాపన అనేది 4 నెలలు గడిచింది. ఫిబ్రవరి మంత్ CFMSIDలో శాలరీ జనరేట్ అయినా సరే మార్చి, ఏప్రిల్, మే, ఈరోజు జూలైలో కూడా శాలరీ వస్తుందా రాదనే అనుమానం వ్యక్తమవుతున్నాం. అందరూ ఆకలి మంటలతో ఇదొక శుభ పరిణామంగా ప్రతి ఒక్కరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఈ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా చౌక్లో ధర్నా అయిన వెంటనే మేము కార్యాచరణ అనేది ప్రకటిస్తాం. మాకు ఈ ప్రభుత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మాకు 2029లో అందరికీ రెగ్యులర్ చేయకపోతే మేము ఖచ్చితంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అండ్ పారామెడికల్ సిబ్బంది అన్న కూడా నిరసన బాట పట్టి రోడ్ల పైకి వచ్చి మా యొక్క ఉద్యోగాలని మేము నిరసన వ్యక్తం చేస్తూ మా యొక్క విధుల్ని మేము బాయ్కట్ చేసి మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని మేము తెలుపుతున్నామండి. మా అసోసియేషన్ తరఫున, మా జేఏసీ తరఫున.